హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి ఏర్పాట్లలో చాలా బిజీగా ఉంటుంది. ఇటు పక్కన పద్మాక్షి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. యమున ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు, తన కూతురితో వడి బియ్యం పోయించుకుంటున్నందుకు. ఇటు పక్కన అంబిక కావాలని చెప్పి లక్ష్మి చేయి పట్టుకొని ఒకసారి బయటికి రా అంటూ లాక్కు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు నా ఆఫీసులో ఇంకా అధికారం చెలాయిస్తున్నావు, నాకు డబ్బులు కావాలంటే నీ పర్మిషన్ కావాలా అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ అడుగుతూ ఉంటుంది లక్ష్మి. వెనకున్ని చేయిస్తుంది అంత నువ్వే అని, ఈ డ్రామా ఈ స్కామ్ అంతా నాకు తెలిసే అని అంబిక చెబుతూ ఉంటుంది. ఏం తెలుసమ్మా, నాకు తెలుసు, వెనకున్నది నడిపించేది అంతా మీరే అని నాకు తెలుసు అంటూ అంటుంది లక్ష్మి. పిచ్చి పిచ్చిగా వాగకు అని అడుగుతూ ఉంటుంది అంబిక. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదు, నాకంతా తెలిసే మాట్లాడుతున్నాను, నాకు అన్ని విషయాలు తెలుసు అంటూ చెప్తూ ఉంటుంది. ఏం తెలుసా నీకు అని అంబిక అడగటంతో, తెలుసమ్మా, ఇక్కడ 30 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయో, ఎందుకు వెళ్ళాయో నాకు తెలుసు. యమునమ్మ గారి నగలు దొంగతనం చేసిన తన ఖాతాలోకి ఆ 30 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అతను ఎవరో కాదు, మీతో బయట ఉండి మాట్లాడటం నేను చూశాను, అది చేయించింది మీరే అని కూడా నాకు తెలుసు అని అనటంతో అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ప్రూఫ్లు లేకుండా మాట్లాడుకో అంటూ అడుగుతూ ఉంటుంది అంబిక. నాకు అన్ని ప్రూఫ్లు తెలుసమ్మా, అతని పేరు సిద్ధార్థ, తనని స్టేషన్లో పెట్టి ఒక్కసారి కోటింగ్ ఇస్తే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు విహారీ గారికి అన్ని నిజాలు నేను చెప్పేసి ఉండేదాన్ని. ఇదంతా చేయటానికి నాకు ఎంతోసేపు పట్టదమ్మా అంటూ చెబుతూ ఉండటంతో అంబిక ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. లక్ష్మికి తెలిసిన విషయాలన్నీ కూడా విని అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. అన్నీ బయటికి తీస్తానమ్మా అంటూ ఇక అంబికకి వార్నింగ్ ఇచ్చి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అంబికకి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి మరదలా, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, ఏంటో టెన్షన్ పడుతున్నట్టున్నావు అని చారుకేశవ అడుగుతూ ఉంటాడు. నీకెందుకు బావా, ఏం చేస్తే నీకు పని ఏంటి, లోపలికి వెళ్ళు అంటూ చెబుతూ ఉంటుంది. ఏంటి కొంప తీసి వడి బియ్యం పోయించుకోవడానికి పెళ్ళవ్వాలని చెప్పి నువ్వు ఏదో ఎవరినైనా వెతుక్కున్నావా ఏంటి అంటూ వెగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అంబికకి కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక తర్వాత లక్ష్మి దగ్గరికి వెళ్ళి పిలిచి చారుకేశవ మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, నీకు డౌట్ వచ్చింది కదా, క్లే ఎవరు తెప్పించారా అని. నాకు అంబిక మీదే డౌట్గా ఉందమ్మా, బాగా టెన్షన్ పడుతుంది, అటు ఇటు తిరుగుతూ ఉంది, అంటే ఇంట్లో ఆ పని చేసేది అంబిక మాత్రమే అంటూ చెబుతూ ఉంటాడు. నాకు తెలుసు బాబాయ్, ఇందులో 100 కోట్ల స్కామ్ చేర్పించింది అంబికానే అని నాకు తెలుసు, కానీ చెప్తే మీ కుటుంబం ముక్కలైపోతుందని ఏమీ మాట్లాడలేకపోతున్నా అని అనుకుంటూ ఉంటుంది. నీకు క్లే తెప్పించిన కవర్ దొరికింది కదా, ఒకసారి ఆ కవర్ ఇటు తీసుకురా అని చెప్పి లక్ష్మి తీసుకువస్తూ ఉంటుంది. ఆ కవర్ చారుకేసుగా ఇవ్వటంతో చూస్తూ ఉంటాడు. అందులో ఐడి నెంబర్ ఉంది కదమ్మా, ఇది ఐడి నెంబర్ని మనం ట్రేస్ చేసి కనుక్కోవచ్చు, ఇది ఎవరు బుక్ చేశారని అడిగితే అన్ని విషయాలు చెప్పేస్తారు, నేను ఆ పనిలో ఉంటాను అంటూ చెప్తూ ఉంటాడు. మీరు తొందరగా ఆ పని చేసి పెట్టండి అంటూ లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ సహస్ర విని భయపడిపోతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు ఇదేంటి, క్లే ఎవరు తెప్పించారో తెలిసిపోతే నా పని బయటపడిపోతుంది ఎలాగా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక చారుకేశవ ఆ పనిలో ఉంటాడు. ఇక్కడ వడి బియ్యం పోయటానికి అన్నీ సిద్ధంగా ఉంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతారు. ఇటు వసుధ పద్మాక్షి ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు, వడి బియ్యం పోస్తూ ఉంటారు. అమ్మ, ఈ ఇంటి కోడలు ఎవరో ముత్తైదువు, వాళ్ళే పొయ్యాలి అని అనటంతో సహస్ర వెళ్ళమ్మా అని చెప్పటంతో యమున సహస్ర వెళ్ళి పద్మాక్షికి ఇటు వసుధకి ఇద్దరికి బొట్టు పెట్టి వడి బియ్యం పోస్తుంది. పద్మాక్షి చాలా సంతోషపడిపోతూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత వదిన, ఏంటి వడి బియ్యంతోనే సరిపెట్టేస్తావా, మీరు ఎలాగో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు ఎవరికి చెప్పకుండా, మాకు ఆడపడుచు కట్నాలు ఏమీ లేవా అంటూ మాట్లాడుతూ ఉంటుంది సరదాగా. ఇక అప్పుడు యమున, విహారీ నువ్వు డబ్బులు తీసుకొనిరా అని చెప్పి గదిలోకి పంపించడంతో
డబ్బులు తీసుకొని వస్తాడు. ఇద్దరికి చెరకు 10 లక్షలు ఇస్తూ ఉంటాడు. సహస్ర నువ్వే ఇవ్వి అని విహారీ సహస్రకి ఇస్తాడు. ఇక ఇద్దరికి చెరకు 10 లక్షలు ఇవ్వటంతో అంబిక అది చూసి వీళ్ళిద్దరికి చెరకు 10 లక్షలు అంటే సిద్ధార్థ 30 అడిగాడు కదా, ఇందులో 20 వచ్చేసినాయి, ఈ 20 ఎలాగైనా నొక్కేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి మా మరదలకి లేవా అంటూ చారుకేశవ అడుగుతూ ఉంటాడు. పెళ్లి చేసుకుంటే అన్నీ వచ్చేవి అని ఇంకా ఎవరైనా ముత్తైదువులు ఉంటే వడి బియ్యం పోయొచ్చు అని పంతులు గారు చెప్పడంతో లక్ష్మి నువ్వు పొయ్యి అని వసుధ పిలుస్తూ ఉంటుంది. యమున ఇటు పద్మాక్షి కోపంగా చూస్తూ ఉంటారు. కానీ ఇక మళ్ళీ చెప్పడంతో వసుధ ఇక వడి బియ్యం పోయడానికి లక్ష్మి అలా బియ్యం తీసుకుంటుంది. కానీ పద్మాక్షి పోయించుకోదు. నువ్వు ఎవరివే నాకు పోయించడానికి, నీతో పోయించుకునేంత కర్మ నాకు పట్టలేదు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక వసుధ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా నేను చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను, నువ్వు పాడు చేయకు వసుధ అని అనటంతో లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు వసుధ నువ్వు నాకు పొయ్యి ఏం పర్వాలేదు అంటూ పోయించుకుంటూ ఉంటుంది. యమున లక్ష్మిని వెనక్కి పిలుస్తూ ఉంటుంది. నువ్వు పోయొద్దు అని చెప్పి. కానీ చారుకేశవ అంటాడు దీనికి అర్హత పెళ్ళి అయితే సరిపోతుంది కాబట్టి వసుధకి ఏమీ ప్రాబ్లం లేదు, నాకు ఏమి ఇబ్బంది లేదు, లక్ష్మి నువ్వు పోయమ్మా అని చెప్పడంతో లక్ష్మి వసుధకి వడి బియ్యం పోయటంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తర్వాత అంబిక సుభాష్కి ఫోన్ చేసి సహస్రని డబ్బు అడుగు, లైన్లో పెట్టు అని చెప్పి అనటంతో సుభాష్ కాన్ఫరెన్స్ లైన్లో సహస్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు డబ్బులు ఇమ్మని బెదిరించడానికి. ఇక సహస్ర బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఈ 20 లక్షలు సహస్ర తీసుకొచ్చి అంబికకి ఇస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.